ప్రేమ స్వరూపులారా, embodiments of love. ఇటువంటి హృదయం మనం ధరించి, Having had such a heart, ఇట్టి ఆదర్శాన్ని మనం పొందుకుంటూ, with all the ideals, మనం ఎందుకు దుఃఖంలో కుమిలిపోవాలి? why should we be sorrowful? ఎందుకు విచారంలో మునుగాలి? Why should we worry? ఇది కేవలము మన యొక్క రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్లే. This is merely reaction, reflection and resound. కనుకనే మనము మనలో ఉన్నటువంటి దోషములే మనం ఎదుటి వ్యక్తి యందు మనము నిరూపిస్తూ వస్తున్నాము. All the wrongs within us we see in the person in front of us. మీకు తెలిసిన చూడండి, తెల్లవారు లేచిన తక్షణమే మీరు పేపర్ చూస్తుంటారు. The moment you get up in the morning, you go ఎక్కడ to చూచినా paper. కానీ అశాంతి, Everywhere there is restlessness. ఎక్కడ చూచినా కానీ చంపుకోవటాలు, You find the mass killing. ద్వేషించాలు, ఇలాంటి ద్వేషాలు, క్రోధములు చాలా అపవిత్రంగా ఆవిస్తున్నాయి. You find hatred, anger, temper everywhere all over the world. తెల్లవారు లేచిన తక్షణమే ఎంత శాంతిగానో ఉండాలి. In fact, you have got to be peaceful the moment you get up. అప్పుడే మనకు జీవితం అశాంతికి అవకాశం ఉండదు. Then only there is no cause for agitation or restlessness. మనము తెల్లవారు లేచింది మొదలుకొని ఆనందాన్ని మనం అనుభవిస్తూ రావాలి. We should start experiencing the bliss right from the time మనకు కొన్ని we get up. కష్టములు, దుఃఖములు, విచారములు ఉండవచ్చును. There may be certain difficulties and ఇవన్నీ troubles. వస్తుంటాయి, పోతుంటాయి. They come and pass. ఏవి మనల్ని బాధించవు. None will trouble you forever. వాటిని తీసుకొని నీవు అనుభవించినప్పుడే అవి నిన్ను బాధిస్తుంటాయి. Then once you accept, you will be affected. దాన్ని ఏమాత్రం కూడా నువ్వు తీసుకోకుండా ఉంటే నీకు బాధనే నిన్ను అంటవు. You should never identify nor receive such troubles. నీకెవరైనా ఒక కవర్ రాస్తుంటాడు, If anyone writes a letter to you, ఇది పోస్ట్లో వచ్చేసేస్తుంది. you receive by post. దాంట్లో రీ అడ్రస్ ఉంటుంది, And you also find the address that has to be sent back. ఫ్రమ్ అడ్రస్ ఉంటుంది. There's from address. ఈ ఫ్రమ్ అడ్రస్, టు అడ్రస్ ఆ కవర్ పైన లేకపోతే ఎవరు దాన్ని ముట్టరు. The letter which has these two addresses, from and to, it will not reach anybody. కనుకనే భగవంతుని యొక్క ఆజ్ఞలన్నీ కూడాను అది ఫ్రమ్ అడ్రస్లు. The command of God is the from address. ఎవరికి వచ్చినాయి? మానవునికి వచ్చినాయి, అది టు అడ్రస్. The letters are addressed to mankind. కానీ ఈనాడు టు అడ్రస్లు మాత్రమే తీసుకుంటున్నారు, కానీ ఫ్రమ్ అడ్రస్ ఎక్కడ ఉందో ఎవరికి కనిపించలేదు. Today we consider to address, ignoring the from address. ఈ ఫ్రమ్ అడ్రస్ కానీ టు అడ్రస్ లేకపోతే ఈ కవర్ని ఎక్కడ పడేస్తాం? Without this from address and to address, what will happen to the letter? ఆఫీస్లో పడేస్తాము. It will be kept in the dead letter office. కనుకనే మనము ఈ రెండు అడ్రస్లను మనం గుర్తించాలి. So we have to cognize these two మొట్టమొదట addresses. ఫ్రమ్ అడ్రస్, మనం ఎక్కడి నుంచి వచ్చాము? వేర్ డు యు కమ్ ఫ్రమ్? First, from address, where do you come from? నేను ఎక్కడి నుంచి వచ్చానని తెలుసుకుంటే నేను దైవం నుంచి వచ్చాను. You will know that I am from God. అప్పుడే నీకు మంచి భావములు ఆవిర్భవిస్తాయి. Then only there will be good thoughts arising in you. నేను ఎక్కడ ఉన్నాను? Where am I? మానవత్వంలో ఉంటున్నాను. I am in human quality. కనుక నేను ఫ్రమ్ అడ్రస్, ఈ టు అడ్రస్ రెండు మనం దిన్నము తలుచుకుంటూ రావాలి. So we have to think of this from address and to address every day. ఈ రెండింటినీ మనం తలుచుకుంటూ ఉంటే ఫ్రమ్ అడ్రస్ను అనుసరించేటువంటి మానవుడే టు అడ్రస్ వాడు. Therefore he is the true man who follows this from address. కనుకనే దీన్ని మనం ఫాలో చేసేటువంటి వాడిగా ఉండాలి, కానీ దీన్ని ధిక్కరించేవాడిగా ఉండకూడదు. He should follow this from address. He should never disobey.